హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వడానికైతే సిద్ధమైందండి. దీంతో దరఖాస్తుదారులు అర్హులను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి మనకు జిల్లాల వారీగా తాజా అప్డేట్ అయితే వస్తుండగా ఆ సమాచారాన్ని నేను మీకు ఇప్పుడైతే తెలియజేస్తున్నాను. ఆసరా పింఛన్లకు సంబంధించి జిల్లాల వారీగా ఎలాంటి తాజా అప్డేట్ వచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, గద్వాల జిల్లాకు సంబంధించి 3 ఏళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఎదురుచూపులు ఫలించనున్నాయని తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. చేయూత పేరుతో పింఛన్లు పంపిణీ చేయాలని, ఇందుకు అర్హుల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఇందుకు కార్యాచరణను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 2022 ఆగస్టుకు ముందు నుంచే వినతులు సమర్పిస్తూ ఉన్న సంబంధిత వెబ్సైట్ ఆగిపోవడంతో ఎంపీడీఓ పురపాలక కార్యాలయాల్లోనే దరఖాస్తులు పెద్ద సంఖ్యలో మగ్గుతూ ఉన్నాయి. గత ఏడాది నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలోనూ వేలాది మంది దరఖాస్తులు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. జిల్లాలో 33,000కు పైగా పింఛన్లు దరఖాస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. జిల్లాలోని 13 మండలాలు, 4 పురపాలిక పరిధిలో ప్రస్తుతం 71,722 మంది పింఛన్దారులు ఉన్నారు. వీరిలో దివ్యాంగులకు 4,016, మిగతా వృద్ధులకు 2,016 చొప్పున ప్రతి నెల 17,37,00,000 రూపాయల పింఛను పంపిణీ చేస్తూ ఉండగా 3 ఏళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో వృద్ధాప్య పింఛను వయస్సు 65 నుంచి 57 ఏళ్లకు కుదించిన నేపథ్యంలో ప్రతి మండలంలోనూ 2,000 నుంచి 3,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇలా మండలాలు, పురపాలికలు కలిపి 33,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దీనికి తోడు భర్త మరణిస్తే భార్యకు బదిలీ అవ్వాల్సిన పింఛన్లు సైతం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వీటిని గ్రామ కార్యదర్శి, పురపాలికల్లో బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పెన్షన్ ఐడి, మరణ ధృవీకరణ పత్రం, మరణించిన వ్యక్తి భార్య ఆధార్, బ్యాంకు వివరాలు పరిశీలిస్తారు. అలాగే 57 సంవత్సరాలు నిండి అర్హత కలిగిన వారి దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేయనున్నారు. ఈ విధంగా గద్వాల జిల్లాకు సంబంధించి దాదాపు 33,000 దరఖాస్తులు ఉండగా, గజ్వేల్ సంబంధించి జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది లబ్ధిదారులకు ఊరట లభించనుందని, కొత్త పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని, ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని, ప్రజాపాలన సభల్లో దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే కొత్త పింఛన్లు అందనున్నాయని, గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో దరఖాస్తులు ఉన్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్ కోసం కార్యాలయాలు, రాజకీయ నాయకుల ఇళ్ల చుట్టూ దరఖాస్తుదారులు తిరుగుతూ ఉన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు ప్రభుత్వం ప్రతి నెల 2,016, దివ్యాంగులకు 4,016 చొప్పున పింఛన్లు ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకున్న 100 రోజుల్లో కొత్తవి అందిస్తామని ప్రకటించిన ఏడాదిన్నర కాలంగా వీటిపై దృష్టి సారించలేదు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో వేలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. 2024 డిసెంబర్ వరకు చేసిన దరఖాస్తులను పరిశీలించగా అత్యధికంగా జిల్లా కేంద్రం సిద్దిపేటలో 81 వృద్ధాప్య, 351 వితంతు, 39 ఒంటరి మహిళ, 73 దివ్యాంగులకు రావాల్సి ఉంది. తరువాత స్థానంలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ఉంది. అందులో 120 మంది వృద్ధులు, 132 మంది వితంతువులు తదితరులు ఉన్నారు. పురపాలికల్లో మొత్తం 1,863 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా పంచాయతీల్లో మరో 3,000 ఉంటాయని అంచనా. ఇప్పటి వరకు పింఛన్దారులు మృతి చెందితేనే ఇంట్లో మరొకరికి ఇస్తున్నారు, కొత్తవి మాత్రం ఇవ్వడం లేదు. ఎట్టకేలకు కొత్త పింఛన్ల పంపిణీకి అధికారులు కసరత్తు ప్రారంభించి దరఖాస్తుదారులను ఎంక్వైరీ చేయడం కోసం ఇంటింటి వెరిఫికేషన్కి అయితే సిద్ధమవుతూ ఉన్నారు.